హలో హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏం చేయబోతున్నాను అంటే, నేను హైదరాబాద్ నుండి మా ఇంటికి వచ్చాను. సో పాప బర్త్డే ఉంది అని చెప్పాను కదా, పాప బర్త్డే కోసం అయితే వచ్చాను. సో అందులో పనిగా మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. ఎందుకు హోమ్ టూర్ చేస్తున్నాను అని అంటే, యాక్చువల్గా చాలామందికి సింగరేణి ఏరియాస్ అంటే ఐడియా ఉండదు కదా. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, కోల్ మైన్స్ ఏరియాస్లో వేరేలా ఉంటున్నాయి అని చెప్పి. సో అది చాలామందికి తెలియదు కాబట్టి చూపిద్దామని చెప్పి నేనైతే ఇప్పుడు వీడియో తీయబోతున్నాను. కంప్లీట్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం ఇక్కడ ఉన్న ఈ ఏరియా మొత్తం ఒకేలాగా ఉంటాయండి. హౌజెస్ అన్నీ అసలు డిఫరెన్సే ఉండదు. అసలు వీళ్ళు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ రూమ్స్ ఎలా చేసుకున్నారు, అసలు కంప్లీట్ క్వార్టర్ ఎలా ఉంటుంది, ఎంత ప్లేస్ ఉంటుంది, ఎన్ని గజాస్లో ఉంటుంది, అసలు ఏంటి అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. తెలియని వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, సింగరేణి క్వార్టర్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. సో అందుకోసమే చేస్తున్నాను. సో ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇదే అండి మా హౌస్ D22 అన్నమాట. సో చూడండి, ఆల్మోస్ట్ అన్ని హౌజెస్ అలానే ఉంటాయి, సేమ్ ఉంటాయి. రీసెంట్గా మాకు రోడ్ కూడా వేశారు, అన్ని లైన్స్కి కూడా వేశారన్నమాట. సో ఎంత పీస్గా ఉంది. ఎండ టైంకి ఇంకెవరు వెళ్తారండి బయటకి, ఎవరు వెళ్ళరు. సో ఇది మా మెయిన్ ఎంట్రీ. అండ్ మాది D22 అంటారు. ఇక్కడ అన్ని క్వార్టర్ D22, D23 అట్లనే ఉంటాయి అన్నీ. ఇంకా ఎక్కడి వరకు ఉంటుందో తెలియదు. ఇప్పుడు మొత్తం అంత ఏరియా అంతా అట్లనే ఉంటుంది. ఇది అవుట్ సైడ్ వాళ్ళది. 2 అటాచ్లో ఉంటాయి అన్నమాట. 2 హౌజెస్ అటాచ్లో, మళ్ళీ కొంచెం స్పేస్ వచ్చేసి మళ్ళీ 2 హౌజెస్ అటాచ్లో అట్లా ఉంటాయి. ఒక 1 వాల్ తోటే 2 హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ అయి ఉంటాయి. సో చూడండి, ఎంట్రీ తోటే చెట్లు, అందరికి ఇట్లానే ప్లేస్ ఉంటుంది. మనం గచ్చు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదు చెట్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలా వదిలేసుకుంటారు ప్లేసు. సో మేమైతే చెట్లు పెట్టుకున్నాం. ఇంకా ఫుల్ ఉండే కానీ అన్నీ తీసేసాం నా మ్యారేజ్ టైంలో అలా. చూడండి, ఫుల్ ప్లేస్ ఉంది కదా, ఏ చెట్లైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. పెద్ద ఇలా అయితే ఉంటుంది స్టార్టింగ్. వీళ్ళవి కూడా ఇలానే చెట్లు ఉన్నాయి చూడండి అండి. ఇక్కడైతే వెంట్రీ దగ్గర ఇట్లా మొత్తం ఇటు సైడ్ అన్ని చెట్లు. అండ్ ఇక్కడ మేము ఇక్కడ పెట్టుకున్నాము కాళ్ళు కడుక్కోవడానికి. ఎవరైనా వచ్చినా కూడా అప్పుడు పాప పుట్టినప్పుడు సో వెంటనే ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వెనుక సైడు వెళ్ళడం ఎందుకని ఇట్లా పెట్టేసుకున్నాం మేము వాటర్కి ఒకటి. అండ్ ఇది అయితే మెయిన్గా ఫస్ట్ ఇది రూమ్ లెక్క అనిపిస్తుంది కదా, ఇది ఏంటి అంటే క్వార్టర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది కాదు. యాక్చువల్గా క్వార్టర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ రూమ్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఏంటి అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ వాళ్ళు అవి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఇట్లా షెడ్ లాగా చెప్పి ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది, ముందు వెనుక వేసుకుంటారు. సో ఇంకా మనకున్న సామాన్కి అది క్వార్టరే సరిపోదు కాబట్టి ఇట్లా షెడ్ లాగా అయితే ఎక్స్టెన్షన్ అయితే ఎవరైనా చేసుకుంటారు. సో మేము కూడా వేసుకున్నాము. సో చూసేయండి, ఎన్ని రూమ్స్ ఉన్నా కూడా సరిపోదు అసలు, చాలా పెద్దగా ఉంటుంది. ముందు హాలు, ఇక్కడ టీవీ పెట్టేసుకున్నాం. కొంచెం సర్దలేదు అన్నీ, ఇంకా బర్త్డేకి వెళ్ళేసి డైరెక్ట్ వచ్చేసిన. ఇక మమ్మీ వాళ్ళు కూడా అటే వచ్చారు. సో అందుకోసమే అంత నీట్గా అయితే లేదు. ఫస్ట్ మీకు జస్ట్ చూపించడానికి అయితే తీస్తున్నా. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఇట్లా సెల్ఫ్ లాగా ఉంటుంది, దానిపైన ఏమైనా పెట్టుకోవచ్చు అలా. అంటే ఇది ఇక్కడితోటే స్టార్టింగ్ కాబట్టి ఇది మనం చేసుకున్నాం కాబట్టి ఇది ప్రతి వాళ్ళకి ఇట్లా ముందుకైతే వాళ్ళు ప్రొవైడ్ చేశారు అట్లా. సో ఇది అయిపోయింది కదా, ఇదైతే హాల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది అసలైన మెయిన్ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్ ప్లేస్ అయితే ఇది మెయిన్ స్టార్టింగ్. ఇది ఫస్ట్ రూమ్ లాగా, ఇది హాల్ లాగా ఉంటుంది అన్నట్టు. ముందు వేయించుకొని వాళ్ళది ఇది టీవీ రూమ్ లాగా ఉంటుంది. సో ఇంకా అది వేయించుకున్న వాళ్ళకి దీనిలో డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇంకా వేరే ఏమైనా కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు, బెడ్ కానీ ఏదైనా. రేకులు కాబట్టి చాలా ఎండగా ఉంటుంది కాబట్టి సీలింగ్ చేయించుకున్నాం మేము. అండ్ నెక్స్ట్ ఇది బెడ్రూము, అది ముందు హాలు ప్లస్ నెక్స్ట్ ఇది బెడ్రూము. మేము ఏసీ పెట్టించుకున్నాం, ఫుల్ ఎండగా ఉంటుందని చెప్పి. ఇటు సైడ్ చాలా వేడిగా ఉంటుందని చెప్పాను కదా, సో అందుకోసమే. రీసెంట్గా మేమైతే ఏసీ పెట్టించుకున్నాము. సో చాలా వేడిగా ఉండడం వల్ల సీలింగ్ వేసినా కూడా వేడికి అస్సలు తట్టుకోలేక మేమైతే ఏసీ అయితే పెట్టించుకున్నాము.
ఇక్కడ బాగా వేడి ఉంటుంది, అందుకోసమే. ఇది బెడ్రూము. నెక్స్ట్ ఇక్కడ నుంచి సేమ్ ఇట్లా అటాచ్ తోటి ఇందులోనే ఉంటుంది. ఇది వచ్చేసి దేవుడి రూము. దేవుడి రూము అటాచ్ దీనికే ఉంటుంది అన్నట్టు. చిన్నగా ఉంటుంది దేవుడి రూమ్, మరీ అంత పెద్దగా లేదు. మన ఇష్టము, వాళ్ళు పెట్టినదైతే అస్సలే ఉంచుకోరు ఇక్కడ ఎవ్వరు. ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. సో ఇంకా చాలా లైఫ్ టైం వరకు ఉంటుంది కదా. వన్స్ ఒకసారి క్వార్టర్ అనేది వాళ్ళ నేమ్ పైన అయిన తర్వాత అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా అయినా చేసుకోవచ్చు రిటైర్ అయ్యే వరకు. సో అందుకోసమే ఇట్లా ముందు షెడ్స్ ఎక్స్టెన్షన్ కానీ, ఇంకా వాళ్ళకి ఇష్టమైంది గచ్చులు కానీ, ఇట్లా దేవుని రూమ్ సపరేట్గా వేరేలాగా ఇంకా ఇష్టం, అది ఎవరు ఎట్లయినా చేయించుకోవచ్చు. సో అది ఇక మన ఇష్టం. ఇంకా దీని నుంచి దీనికి యాక్చువల్గా ఇప్పుడు నేను చూపిస్తున్న రూము కిచెన్ అన్నమాట. కిచెన్ లాగా ఉంటుంది. అటు సైడ్ మొత్తం ఇంకా కిచెన్ పెట్టేసుకొని ఇట్లా అటు సైడ్ సెల్ఫ్ లాగా ఉండేది. సో ఇంకా మొత్తం అంతా రీకన్స్ట్రక్షన్ చేసుకొని వెనక షెడ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటాం కాబట్టి దీన్ని కూడా ఒక సపరేట్ బెడ్రూమ్ లాగానే చేసుకోవచ్చు. ఇందులో అయితే అన్ని సామాను ఉన్నాయి. మేము ఎక్స్ట్రా సామాను ప్లస్ దివానీ బెడ్ అవన్నీ మేము ఇందులో పెట్టుకున్నాము. బట్టలు కానీ ఇంకా బీరువా, ఎక్స్ట్రా బీరువా అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాం. చూసారు కదా. అసలు అయితే సింగరేణి క్వార్టర్ది మెయిన్ క్వార్టర్ ఏంటి అంటే ఈ రూమ్ వచ్చేసి కిచెన్ లాగా ఇస్తారు వాళ్ళు. ప్లస్ నెక్స్ట్ ఇదైతే దేవుడి రూము, అండ్ నెక్స్ట్ ఇది ముందు రూమ్ లాగా ఇస్తారు, హాల్ లాగా. ప్లస్ ఇది వచ్చేసి బెడ్రూమ్ లాగా ఇస్తారు. ఓన్లీ 4 రూమ్స్ మాత్రమే సింగరేణి క్వార్టర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవి. ఇంకా మిగతావి నేను ఎక్స్టెన్షన్ అని చెప్తున్నాను కదా, అప్పటి నుండి ఇవి మనం ఓన్గా ఈ షెడ్లు అనేవి ముందుకి వెనక్కి ఎక్స్టెన్షన్ చేసుకుంటామన్నమాట. చేసుకొని దీన్ని కిచెన్ లాగా ఇలా చేసుకుంటారు. ఎవరైనా ఇట్లనే చేసుకుంటారు. ఎందుకంటే ఆ 4 రూమ్స్లో సరిపోవు కదా, చాలా అంటే చాలా ఇరుకుమైపోతుంది. ఇంత పెద్ద షెడ్లు ఉన్నా కూడా సరిపోవట్లేదు అంటే అందులో ఏం సరిపోతాయి చెప్పండి. సో అందుకోసమే ఇట్లా అందరు కన్స్ట్రక్షన్ అయితే వేయించుకుంటారు. ఇంకా అటైతే అన్ని పిచ్చి పిచ్చి సామాన్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇది బయట చూడండి, ఫుల్ చెట్లు ఉంటాయి. ఇటు సైడ్ అన్ని మామిడి చెట్లు అవన్నీ ఉంటాయి. చల్లగా ఉండడం కోసం అయితే పెట్టించుకుంటారు. అండ్ ఇది ఎక్స్ట్రా మేము రూమ్ లాగా కూడా పెట్టించుకున్నాం అన్నమాట. అసలు అక్కడ ఇంకా ప్లేస్ లేక ఇంకా మేము ఎక్కువ అయిపోయి ఇందులో ఒక స్టోర్ రూమ్, ఇలా వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇట్లా మా డాడీ ఒక ఐడియా వేసి వేయించారు దీన్ని. అండ్ ఇది ఇంకా బ్యాక్ సైడ్ వాటర్ ఇటు సైడ్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. వాష్రూమ్స్ ఇది ఎండకు ఉంటుందని చెప్పి అందులో పెట్టుకుంటాం మేము. సో ఇంకా ఇక్కడ నుండి ఇట్లా సందు సైడ్కి ఇంకా చూడండి ఎంత ప్లేస్ ఉందో, మీకే తెలిసిపోతుంది ఎంత ప్లేస్ ఉంది అసలు అనేది. ఇప్పుడు నేను మొత్తం చుట్టూ ముందు స్టార్టింగ్ నుండి తిప్పుకొని వచ్చిన. ఇది వాటర్కి మాకు రెగ్యులర్గా పంప్ వస్తుంది అన్నమాట. పైకి కావాలంటే పైకి వెళ్ళిపోతాయి, ఎక్కడికి కావాలంటే ఇటు సైడ్ పెట్టేసుకుంటారు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు చూసేయండి. ఇది మొత్తం అసలు ఈవినింగ్ టైంలో అయితే మంచిగా వాక్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ గచ్చు కూడా వేయించుకున్నాము. ఇంకా మన ఇష్టం, అది నువ్వు ఎంతైనా వేయించుకో. ఇటు సైడ్కి కూడా మొత్తం గచ్చు వేయించుకోవచ్చు, అక్కడ వరకు కూడా మొత్తం గచ్చు వేయించుకోవచ్చు. ఇంకా మా ఊళ్ళో కొంచెం చెట్లు అయితే పెట్టుకున్నారు. ఇక చెట్లు పెట్టుకుంటారు ఎక్కువ, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. మరి మొత్తం గచ్చేసినా కూడా ఎంత గచ్చని వేస్తాం చెప్పండి. ఇదంతా గచ్చేయాలంటే ఉంటుందమ్మా. కొంతమంది అయితే వేయించుకున్నారు అట్లా. ఇది మొత్తం గచ్చు వేయించుకొని అసలు మెయిన్ డోర్సు అప్పుడు ఫస్ట్లో అయితే ఒక్కలాగానే ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎవరి ఇష్టమైన డోర్స్ వాళ్ళకి, ఎవరి ఇష్టమైన షెడ్లు ఎవరి ఇష్టమైనవి వాళ్ళు వేయించుకున్నారు అన్నమాట. సో ఇది నేను మీకైతే ముందు చూపించాను కదా. సో అది ఇట్లా నుంచి ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే నేను చూపించింది ముందు షెడ్ వేయించుకున్నామని చెప్పాము కదా. ఆ షెడ్ వేయించుకున్న దాంట్లో నుంచి ఇటు సైడ్ ఈ షెడ్లో నుంచి అవుట్కి వెళ్ళేలాగా త్వరగా ఇట్లా బయటకి ఈవినింగ్ టైంలో వెళ్ళేలాగా ఇట్లా దీనికి అటాచ్ ఇట్లా ఇచ్చుకున్నాం మేము ఇటు సైడ్కి వెళ్ళిపోవడానికి. అర్థమైందా? సో ఇక్కడ నుంచి మళ్ళా వెళ్ళాలి అనుకుంటే ఇది మా తమ్ముడు మా పాప బర్త్డేకి చేపించాడు. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇట్లా గుండ్రగా మనం ఎంతనన్నా తిరగొచ్చండి. సో ఇది కంప్లీట్గా మా హౌస్ అయితే ఇది బాగుందా. చాలామందికి ఐడియా ఉండదు కదా అసలు ఇట్లా ఉంటుంది అని చెప్పి. సో ఎంత పెద్ద ప్లేస్ ఉంది చూడండి,
చిన్న ప్లేస్ని ఇంత పెద్ద ప్లేస్ లాగా చేసుకుంటాం. యాక్చువల్గా ఇదైతే మొత్తం నాకు తెలిసి 250 గజాస్ ఏమో ఉంటుంది అనుకుంటా. ఇంత స్పేస్ ఉంది కాబట్టి ఉంటుంది. కానీ ఇది ఎవరిది వాళ్ళకైతే పర్మనెంట్ కాదు. రిటైర్ అయిపోయాక, ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిపోయాక ఇది వాళ్ళకి అప్పచెప్పాలి. మళ్ళీ ఇంకొక వేరే వాళ్ళు దీంట్లోకి వస్తారనమాట. ఇంకా మనం వెళ్ళేటప్పుడు మన ఇష్టం, మనం ఎక్స్టెన్షన్ ఏం చేసుకున్నామో అవన్నీ మనం తీసేసుకోపోవచ్చు. ఇప్పుడు ముందు షెడ్ వేసుకున్నాం కదా, షెడ్వి రేకులు కానీ ప్లస్ విండోస్కి ఇవన్నీ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మనం తీసేసుకోవచ్చు. లేదు అంటే వచ్చే వాళ్ళతో మాట్లాడుకొని మనం మనీ ఇట్లా అన్నీ వేయించుకున్నాం కదా, సో మనీ కూడా మనం మాట్లాడుకోవచ్చు, ఎక్కువ ఇవ్వమని కూడా చెప్పొచ్చు. సో అలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదైతే మా తాత క్వార్టర్ అన్నమాట. ఇది అది మా డాడీకి వచ్చిందని చెప్పాను కదా, మా డాడీకి. సో ఇదే వచ్చింది. ఇంకా మేము ఇట్లా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇంత పెద్దగా చేసుకున్నాం. చూడండి ఆల్మోస్ట్ అందరికీ ఇట్లా అలానే ఉంటుందని చెప్పాను కదా. సో చెట్లు కానీ ఏదైనా కూడా ఇంకా ఈక్వల్ అన్ని క్వార్టర్స్ అనేవి. ఇది ఫ్రెండ్స్ చూసేశారు కదా నా హౌస్ మొత్తం. మా మమ్మీ వాళ్ళ హౌస్ ఎలా ఉంది, బాగుంది కదా. నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇక్కడనే కాబట్టి నాకు ఫుల్ ఇష్టం ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఈవినింగ్ టైంలో బయటకి కానీ ఆ సందులో మీకు చూపించాను కానీ అక్కడ కానీ ఎక్కడైనా కూడా నీడలానే ఉంటుంది, చెట్లు బాగా ఉంటాయి కాబట్టి. సో నేనైతే ఈ వీడియో అయితే మీకు చూపించాను. కంప్లీట్గా వీడియో మొత్తం చూశారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.